ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? ఆ అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా. అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు. ఆ అర్జున్తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడు అయ్యా. హలో ఎవడో అయ్యా రిషి సార్ నమస్కారం. పొలారెడ్డి తిరుగు చెవులు పూసుకో సార్. నాకు అర్జున్ అడ్రస్ దొరుకుతుందా? అయ్యా దొరుకుతుంది. నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్ అండి, నా నెంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్? సార్ మీ నెంబర్ డాక్టర్ గారు ఇచ్చారు సార్. అమ్మా ఒక్కడివే వెళ్ళకు. ఆ సైకిల్ దించలేవురా? నేను దించుతాను, ఏం కాదులే. వస్తున్నా, ఆగు. బాయ్ అమ్మా. అర్జున్ ఆగరా. ఏంటమ్మా? వ్యాన్ దాకా వచ్చి డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు. ఆగరా. బాయ్ అమ్మా. రే అర్జున్ కూర్చుని వేసుకోరా. రే లంచ్ బాక్స్ పెట్టిస్తాను. లంచ్ బాక్స్ ఏం వద్దమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. నేను క్యాంటీన్ లోనే తినేస్తాలే. అర్జున్ అదే మా ఇల్లు బ్రదర్. ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేవాడిని. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్. ఇలా ఏడుస్తూ చూసింది లేదు. మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్. ఆయన కళ్ళు ఎదురుకుండా ఏడుస్తుంటే పట్టుకుని ఏడుతున్నానని కూడా చెప్పలేకపోయాను. సారీ బ్రదర్, ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు బ్రో. ఏంటి బ్రో, గుర్తుకొచ్చిందా? మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్, మా అమ్మ హౌస్ వైఫ్. మా ఇంటికి మా అమ్మే డాన్. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్. నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం. కానీ మా అమ్మకు దొరికేమో చచ్చాం. నేను అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను. And we instantly clicked. మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్. అర్జున్ కోపం ఇంకా ఫేమస్. కానీ నా మాట వినేవాడు. మాధవి,
విషయం మా నాన్నకు తెలిసి అస్సలు ఒప్పుకోనన్నారు. అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ల పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు. ఓయ్ బటర్ఫ్లై, పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? మా పెళ్ళితో మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది. మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది. కానీ నేనే, అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయా. పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్. కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకు లేదు బ్రదర్, మీ గురించి చెప్పండి. నాకు మీ గురించి ఏమీ తెలీదు. నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో. మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందరవందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందన్నమాట. సారీ బ్రదర్. బ్రదర్, ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. 1 minute. కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సేటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా ఆ ఊరి జనాన్ని బలిచ్చేవాడు. అది తెలుసుకున్న ఆ ఊరి జనం వాడిని చంపేశారు. కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు. వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు. అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు? అలా మాట్లాడొద్దు బ్రదర్, మీకేం కాదు. అప్పట్లో అంటే పాతకాలం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయిగా. నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్, మీరు ఆలోచించండి. మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాను. పొద్దున్న లేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. గుడ్ నైట్ బ్రదర్. బ్రో, రాత్రంతా ఆలోచించా, యూట్యూబ్లో కూడా వెతికా. దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అంటే నేను వైలెంట్గా ఏమైనా ట్రై చేయనా? బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతానేమో. ఊరుకు బ్రో, రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది. ఇంక కొత్తగా ఉన్నా అదేమొద్దు. లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. బ్రో, ఎందుకు బ్రో భయపడిచేస్తావు? నేను ఎవరిని భయపెట్టను, ఎవరిని ఏమి చేయను. నా పాటికి నేను ఏదో వైలెంట్గా ట్రై చేస్తా. వర్కౌట్ అయితే సూపరు, లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం. నీకు మరీ నా బాడీలోంచి వెళ్ళిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ట్రై చేసే ముందు బ్రో, నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. విల్ యు నోట్ ఇట్ డౌన్? బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో. వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది. అదే స్విమ్మింగ్ పూల్ దూకితే ఫీవర్ వచ్చేస్తుంది. ఎండను చూస్తే చాలు బ్రో చెమటొచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే. దట్స్ రీస్టెక్. రౌండ్ 1 ఆక్వామ్యాన్. ఏమైంది బ్రో? ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు. ఇప్పుడు ఈ బాత్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి. ఊపిరాగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతా. 1 minute బ్రో, మా అమ్మ నాకు నీటి కంటే ముందని చెప్పి అదేంటి బ్రో మాట్లాడుతున్నా? నాకు అస్తమా, నాకు అస్తమా. ఇంత బతుకు బతికి నన్ను బాత్రూంలో చచ్చిపోబట్టా అసలు?
ఇంకొకసారి మురిగితే నువ్వు నా బాడీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు బ్రో, నేనే నా బాడీ వదిలేసి వెళ్ళిపోతా. నీకు దండం రా అయ్యా. అయ్యా రౌండ్ 2 రన్ కాకా రన్. బ్రో కొత్త మిషన్ లా ఉంది, కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను. ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో, ఇప్పుడు దానికి బిల్డింగే ఇచ్చాక ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేశా. ఈడేంటి స్పీడ్ పెంచుతాడు. పిచ్చని బ్రో బ్రో వద్దు బ్రో. అంటే అంటే నా బాడీకి అంతా స్టామినా లేదు బ్రో. బ్రో బ్రో పెంచుతున్నావు బ్రో. అయ్యో ఇంత స్పీడ్ లో వెళ్తే సికింద్రాబాద్కి 1 hour వెళ్ళిపోవచ్చు బ్రో. బ్రో బ్రో బ్రో. రౌండ్ 3 కాంచనా 4. ఓం నేపాలి కాపాలి కబాలి ఓం భీం భద్రకాళి. బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది. చా ఆ విషయం మాకు తెలియదు. మరి దెయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా, మీరు తరివేయండి చాలు. చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి? ఏం చూపిస్తాడ్రా? ఇదిగో చూడండి. మీట్ మాంత్రికుడు సార్, మాంత్రికుడు సార్, మీట్ రిషి. నేను చాలా ఫేమస్ అండి బ్రో. ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా ఎలగొట్టండి. బాబు నా వల్ల కాదయ్యా. దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు. ఈ వేపాకుతో నిన్ను కొట్టనా, ఐప్యాడ్లో ఉన్న దరిద్రుని కొట్టనా, ఎవరిని కొట్టనరా? అలాగంటే ఎలా స్వామి, మా డబ్బులు ఏమైపోవాలి? నువ్వు ఒక పని చేయ్యా. ఇదిగో నువ్విచ్చిన 2000 ఈ రోజు నాకొచ్చిన ఇన్కమ్, ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో. నన్ను వదిలేయి బాబు. అరే అద్దం దింపురా, అద్దం దింపు. నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి. ఏంది భయ్యా మీ బాధ? ఏమీ తిరిగినట్టు నంగనాచలా మాట్లాడకు. అరే ఇప్పుడు పడుకుంటే 2 days లేకలేని తెలుసా? రే తలలో చప్పుడు వస్తుందిరా. ఈ కొబ్బరిగా ఊపుతారు చూడు, అలా చప్పుడు వస్తుంది తెలుసా? నవ్వుతావేంట్రా? నంటే అవసరం పెట్టి నువ్వు నవ్వుతావేంటి? సారీ భయ్యా. నువ్వు రిషి దయ్యాలనుకుని మీ ఫోటోలు బెడ్షీట్లో చుట్టి దాచిపెట్టేశాను. అయ్యో నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా. మళ్ళీ నేనేదన్నా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా. అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అద్దం ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా? ఒక మంచి లాయర్ దొరికితే ఐ కెన్ సూ యూ. నేను చెప్పేది కాస్త బ్రో. ఆవేళ నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి
రూట్ బ్లాక్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా? రేపు మాట్లాడుకుందాం బ్రో, ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి. ముందు చెప్పు బ్రో. బ్రదర్, అక్కడ ఏ డైవర్షను లేదు. కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను. అక్కడ నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి. ఏంటా కంట్లో నీళ్ళు? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా? స్టోరీ చెప్తావా? బ్రదర్ ఒక చిన్న ఫీవర్. ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము. నేను ఫుల్గా వింటాను. బాగా నిద్ర వస్తుంది బ్రదర్. ప్లీజ్ పడుకుందామా? సారీ బ్రో, ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు. థ్యాంక్ యూ. ఏయ్ ఏంటన్నావు? నిద్ర పోనా? చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఫోర్స్ చేస్తావేంటి? నీ పాపం ఊరికే పోతురా. అర్జున్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్ళి పడుకుందాం. నువ్వు యాక్సిడెంట్లోనే చనిపోయావు, కానీ నన్ను చంపేశారు. ఇది అసలు యాక్సిడెంటే కాదు, మొత్తం మర్డర్ ప్లాన్. అర్జున్ అర్జున్ వదలవు. వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను. ఒక్కడిని కూడా వదలను మాధవి. అర్జున్ అర్జున్, అసలు నీకు బుద్ధుందా? నువ్వు బతుకున్నంత కాలం గొడవతోనే నీ జీవితం గడిచిపోయింది. ఇప్పుడు మనం చనిపోయాం అర్జున్, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్, ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే. ఈ విషయం ఇక్కడితో వదిలే అర్జున్. ఎందుకు వదిలేయాలి? మన జీవితాలు నాశనం అయిపోయింది మాధవి. ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్? మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్. నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు. మనకి అన్యాయం జరుగుంటే అది పోలీసులు చూసుకుంటా. ప్లీజ్, చచ్చిపోయిన తర్వాత పగ, ద్వేషం, కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్? వీలైనంత త్వరగా రిషిదియాల బాడీలో వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్పేది విను అర్జున్. పోరా, నువ్వు ఇష్టం వచ్చి చేసుకో. అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు, కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చేయలే మాధవి. ఐఎమ్ సారీ.